హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీటెట్ 2024 పేపర్ 2A ఫిజికల్ సైన్స్ సిలబస్లో భాగంగా చలనం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది చలనం పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఆ వస్తువు యొక్క వడి అంటారు. ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఆ వస్తువు యొక్క వడి అంటారు. వడికి ప్రమాణాలు CGS ప్రమాణాలు మీటర్ పర్ సెకను. వడి యొక్క ప్రమాణాలు CGS పద్ధతిలో మీటర్ పర్ సెకను. MKS ప్రమాణాలు కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ పర్ గంట. 1 కిలోమీటర్ పర్ గంట ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. 1 కిలోమీటర్ పర్ గంట ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. 1 మీటర్ పై సెకండ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ గంట. వడికి CGS ప్రమాణాలు ఏంటి? మీటర్ పర్ సెకండ్. MKS ప్రమాణాలు కిలోమీటర్ పర్ గంట. 1 కిలోమీటర్ పర్ గంట ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. 5/18 మీటర్ పర్ సెకండ్. 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ గంట. మోటార్ వాహనాలలోని స్పీడోమీటర్ వాహన వడిని గంటకు కిలోమీటర్లలో చూపుతుంది. మోటార్ వాహనాలలోని స్పీడోమీటర్ వాహన వడిని గంటకు కిలోమీటర్లలో చూపుతుంది. వాహన వడిని గంటకు కిలోమీటర్లలో చూపే పరికరమే స్పీడోమీటర్. వాహన వడిని గంటకు కిలోమీటర్లలో చూపే పరికరాన్ని ఏమంటారు? స్పీడోమీటర్ అంటారు. ఓడోమీటర్ రీడింగ్ వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో తెలియజేస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లలో తెలియజేస్తుంది. ఒక వస్తువు యొక్క వడిని వ్యక్తీకరించడానికి మనము దాని సగటు వడిని పరిగణిస్తాము. ఒక వస్తువు యొక్క వడిని వ్యక్తీకరించడానికి మనము దాని సగటు వడిని పరిగణిస్తాము. సగటు వడి ఈక్వల్ టు, సగటు వడి అంటే ఏంటి? ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దూరము మరియు ఆ దూరం ప్రయాణించుటకు పట్టిన మొత్తం కాలముల నిష్పత్తినే సగటు వడి అంటారు. ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దూరము మరియు ఆ దూరం ప్రయాణించుటకు పట్టిన మొత్తం కాలముల నిష్పత్తిని సగటు వడి అంటారు. సగటు వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. సగటు వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. ఒక నిర్దిష్ట క్షణంలో స్పీడోమీటర్ ద్వారా వాహన వడిని కనుగొనవచ్చును. ఈ వడిని తక్షణ వడి అని అంటారు. ఒక నిర్దిష్ట క్షణంలో స్పీడోమీటర్ ద్వారా వాహన వడిని కనుగొనవచ్చును. ఈ వడిని తక్షణ వడి అంటారు. దూరం కాలం గ్రాఫ్ పేపర్పై దూరాన్ని y అక్షం లేదా నిలువు అక్షం పైన మరియు కాలాన్ని x అక్షం లేదా క్షితిజ సమాంతర అక్షంపై తీసుకుంటాము. గ్రాఫ్ పేపర్పై దూరాన్ని y అక్షం లేదా నిలువు అక్షం పైన, y అక్షం లేదా నిలువు అక్షం పైన ఏం తీసుకుంటాం? దూరాన్ని తీసుకుంటాం. దూరాన్ని, కాలాన్ని x అక్షం లేదా క్షితిజ సమాంతర అక్షంపై తీసుకుంటాము. దూరం కాలం గ్రాఫ్ సరళ రేఖ అయితే వస్తువు స్థిరమైన వడితో కదులుతున్నట్లు సూచిస్తుంది. దూరం కాలం గ్రాఫ్ సరళ రేఖ అయితే వస్తువు స్థిరమైన వడితో కదులుతున్నట్లు సూచిస్తుంది. వస్తువు యొక్క వడి మారుతూ ఉంటే గ్రాఫ్ సరళ రేఖ కాకుండా ఏదైనా ఇతర ఆకారంలో ఉంటుంది. దూరం కాలం గ్రాఫ్ నుండి ఏ సమయంలోనైనా వస్తువు ప్రయాణించిన దూరాన్ని మనం కనుగొనవచ్చు. దూరం కాలం గ్రాఫ్ నుంచి ఏ సమయంలోనైనా వస్తువు ప్రయాణించిన దూరాన్ని మనం కనుగొనవచ్చు. నెక్స్ట్, సమవడి. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలలో ప్రయాణిస్తే ఆ వస్తువు యొక్క వడిని సమవడి అంటాం. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణిస్తే ఆ వస్తువు యొక్క వడిని సమవడి అంటారు. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణిస్తే ఆ వస్తువు యొక్క వడిని సమవడి అంటారు. నెక్స్ట్, వేగం. ఒక కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటును ఆ కణం యొక్క వేగం అంటారు. ఒక కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటును ఆ కణం యొక్క వేగం అంటారు. ఒక కణం యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటును వేగం అంటారు. ఇది ఒక సదిశ రాశి. వేగం అనేది ఒక సదిశ రాశి. అంటే
వేగానికి ఏముంటుంది? దిశ ఉంటుంది, పరిమాణం ఉంటుంది. వేగం ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. వేగము ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. వేగమునకు ప్రమాణము సెంటీమీటర్ పెర్ సెకను లేదా మీటర్ పెర్ సెకను. వేగానికి ప్రమాణాలు సెంటీమీటర్ పెర్ సెకను లేదా మీటర్ పెర్ సెకను. వాహనాల వేగాన్ని కొలిచే పరికరం స్పీడోమీటర్. దీని రీడింగ్ తిరోగమనం. వాహనాల వేగాన్ని కొలిచే పరికరం స్పీడోమీటర్. దీని యొక్క రీడింగు తిరోగమనం. స్పీడోమీటర్ యొక్క రీడింగ్ తిరోగమనం. వేగం అనేది ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా శూన్యం కావచ్చు. వేగం అనేది ధనాత్మకం లేదా రుణాత్మకం లేదా శూన్యం కావచ్చు. సరళ రేఖ మార్గంలోని వడినే వేగం అంటారు. సరళ రేఖ మార్గంలో ఉండే వడినే వేగం అంటారు. వేగము వడి కంటే తక్కువగా ఉంటుంది. వేగము వడి కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సమవేగం. ఏదైనా ఒక వస్తువు కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ సమకాల వ్యవధులలో సమాన స్థానభ్రంశాలు పొందుతుంటే అది సమవేగంతో చెలుస్తుందంటారు. సమవేగం అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ ఏదైనా ఒక వస్తువు యొక్క కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ సమాన కాల వ్యవధులలో సమాన స్థానభ్రంశాలు పొందుతూ ఉంటే అది సమవేగంతో చెలుస్తుంది అంటారు. సమకాల వ్యవధులలో సమాన స్థానభ్రంశాలు పొందుతూ ఉంటే ఒక వస్తువు అది సమవేగంతో చెలుస్తుంది అంటాం. నెక్స్ట్ సగటు వేగం. వస్తువుల యొక్క మొత్తం స్థానభ్రంశం మరియు ప్రయాణించిన మొత్తం కాలాల నిష్పత్తిని సగటు వేగం అంటారు. వస్తువుల యొక్క మొత్తం స్థానభ్రంశం మరియు ప్రయాణించిన మొత్తం కాలాల నిష్పత్తిని సగటు వేగం అంటారు. సగటు వేగం ఈక్వల్ టు స్థానభ్రంశాల మొత్తము బై మొత్తం కాలం. సగటు వేగం ఈక్వల్ టు స్థానభ్రంశాల మొత్తము బై మొత్తం కాలం. భిన్న వేగాలతో సమాన దూరాలు ప్రయాణించినప్పుడు దూరాన్ని n సమాన భాగాలుగా తీసుకుంటే మొదటి భాగంలో వేగం v1, రెండవ భాగంలో వేగం v2, అలాగే nవ భాగంలో వేగం vn అవుతుంది. సరాసరి వడి వేగము ఈక్వల్ టు n/1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/vn అనమాట. n ఈక్వల్ టు 2 అయితే సరాసరి వడి n ఈక్వల్ టు 2 అయితే సరాసరి వడి ఎంత? 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2. n ఈక్వల్ టు 3 అయితే సరాసరి వడి 3 ఇంటూ v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. త్వరణం ఎంత? గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటునే త్వరణం అంటారు. త్వరణానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణం ఈక్వల్ టు డెల్టా వి బై టీ. డెల్టా వి అంటే ఏంటి? టీ కాలంలో వస్తువు పొందే వేగంలో మార్పునే డెల్టా వి అంటాం అనమాట. గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటునే త్వరణం అంటారు. త్వరణానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణానికి ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణము ఏ ఈక్వల్ టు డెల్టా వి బై టీ. డెల్టా వి ఈక్వల్ టు టీ కాలంలో వస్తువు యొక్క పొందు వేగంలో మార్పు. ధన త్వరణము, రుణ త్వరణములను గురించి డిస్కస్ చేద్దాం. గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటును పెరుగుచున్నట్లయినా దానిని ధన త్వరణం అంటారు. గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటు పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు? ధన త్వరణం అంటారు. విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానం పొందు త్వరణము ధన త్వరణం అన్నమాట. గమనంలో ఉన్న వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటు క్రమక్రమంగా తగ్గుచున్నట్లయితే దానిని రుణ త్వరణం అంటారు. రైల్వే స్టేషన్ని సమీపించినప్పుడు రైలు త్వరణంలో తగ్గుదల. విరామ స్థితిలో ఉన్న వస్తువు యొక్క వేగము, వడి, త్వరణం అన్నీ శూన్యం. విరామ స్థితిలో ఉన్న వస్తువు యొక్క వేగము, వడి, త్వరణం అన్నీ శూన్యం. ఒక వస్తువు సమచలనంలో ఉండాలంటే దాని వడి, చలన దిశ రెండూ స్థిరంగా ఉండాలి. ఒక వస్తువు సమచలనంలో ఉండాలంటే దాని వడి, చలన దిశ రెండూ స్థిరంగా ఉండాలి. సమాన కాల వ్యవధులలో గమనాల్లో ఉన్న ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు సమానంగా ఉంటే ఆ త్వరణాన్ని సమత్వరణం అంటారు. సమాన కాల వ్యవధులలో గమనంలో ఉన్న ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు సమానంగా ఉంటే ఆ త్వరణాన్ని సమత్వరణం అంటారు. సమాన కాల వ్యవధులలో గమనంలో ఉన్న ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు సమానంగా లేకపోతే ఆ త్వరణాన్ని అసమత్వరణం అంటారు. సమాన కాల వ్యవధులలో గమనంలో ఉన్న ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు సమానంగా లేకపోతే ఆ త్వరణాన్ని అసమత్వరణం అంటారు. సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క త్వరణం శూన్యం. సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క త్వరణం శూన్యం. సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క త్వరణం శూన్యం. సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క త్వరణం శూన్యం.
స్థిర త్వరణంలో ఒక కణము సరళ రేఖా మార్గంలో చలించేటప్పుడు చలన సమీకరణాలు v=u+at. ఇక్కడ ఈ సమీకరణంలో u అంటే ఏంటి? తొలి వేగము, v అంటే తుది వేగము, v=u+at. ఎప్పుడు ఇది స్థిర త్వరణంలో ఒక కణము సరళ రేఖా మార్గంలో చలించేటప్పుడు చలన సమీకరణాలు ఇవి. s=ut+at². ఇక్కడ ఏంటి? స్మాల్ a అంటే సమత్వరణము. నెక్స్ట్ v² - u² = 2as. t కాలము, s స్థానభ్రంశం. నెక్స్ట్ Sn u+a n-1/2. Sn nవ సెకండ్లో స్థానభ్రంశం. Sn అంటే nవ సెకండ్లో స్థానభ్రంశం. n సెకండ్ల సంఖ్య. ఇవన్నీ ఏంటి? స్థిర త్వరణంలో ఒక కణము సరళ రేఖా మార్గంలో చలించేటప్పుడు చలన సమీకరణాలు ఇవన్నీ. నెక్స్ట్